మార్నింగ్ ఎవ్రీవన్, నేను మీ రాజీ. ఈరోజు మనం సెకండ్ లెసన్ చూద్దాం. 6th క్లాస్ తెలుగు ఫస్ట్ లెసన్ అమ్మఒడి అయింది నిన్న. సెకండ్ లెసన్ తృప్తిలో ఉన్నాం. ఓకే, ఈ లెసన్ నిజంగానే హాయిగా తృప్తిగా ఉంటుంది. ఈ లెసన్ చెప్తాను చూడండి, ఈజీగా ఫాస్ట్గా చెప్పేద్దాం. తృప్తి లెసన్ పేరు వచ్చి తృప్తి. దాని ఉద్దేశం ఏంటంటే సాటి మనుషులు తృప్తి సంతోషం కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషం తృప్తి ఉన్నాయని ఈ కథ ద్వారా తెలియజేయడం జరుగుద్ది అనమాట. అంటే ఇతరులు తృప్తిగా ఉంటే మనకు సంతోషం అనేది కలుగుద్ది అని ఈ లెసన్ ద్వారా తెలియజేస్తున్నారు. దీని యొక్క రచయిత మనకి సత్యం శంకరమంచి. ఇతని గురించి చూద్దాము. ఫస్ట్ లెసన్ గురించి చూసేద్దాం. ఓకే, నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను, దాంట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒకే ఒక పేజీ అండి, క్లియర్గా ఉంటుంది చూడండి. ఈజీ వేలో గుర్తుపెట్టుకునేలా క్లూ కూడా ఇస్తాను మీకు. రచనలకి క్లూ కూడా రాశాను, మిస్ చేయొద్దు, స్కిప్ చేయొద్దు. ఇక్కడ తృప్తి ఉద్దేశ్యం చూసాం కదా. ప్రక్రియ ఏంటంటే కథానిక. ఇది కథ కాదు, కథ లాంటిదే, చిన్న కథానిక. సారాంశం ఏంటంటే, సారాంశం చూద్దాం. ఫస్ట్ ఇతివృత్తం మానవ విలువలు. ఇది ప్రక్రియ కథానిక. ఉద్దేశ్యం సాటి మనుషుల తృప్తి సంతోషం కోసం పనిచేయడంలోని నిజమైన తృప్తి సంతోషం ఉంటాయి. సారాంశం ఏంటంటే, అసలు దీంట్లో బావగాడు అనే ఒక అతను ఉంటాడు. అంటే అతను అసలు పేరు వచ్చి పూర్ణయ్య. అతన్ని అందరూ వంటలు చేస్తూ అందరితో చేయిస్తూ ఉంటాడు. అంటే కొంతమంది మనుషులను పెట్టించుకొని ఆర్డర్లు ఒప్పుకొని అక్కడికి వెళ్ళి, అంటే ఫంక్షన్స్ కానీ వేటికైనా వెళ్ళి భోజనాలు చేయిస్తూ ఉంటాడనమాట. చేయించి వడ్డిస్తూ ఉంటాడు. అతని పేరు బావగాడు, అసలు పేరు పూర్ణయ్య. అయితే భోజనం మీద జనానికి మమకారం కలిగేలా చేయగలిగే వంటవాడితను. అంటే చాలా రుచికరమైన వంటలు వండిస్తూ ఉంటాడు. అలాగే అంతకన్నా రుచిగా వాటిని వర్ణిస్తూ ఉంటాడనమాట. ఓకే, వర్ణించే తీరును కలిగి ఉంటాడు. సందర్భం ఏంటంటే వసంతర్పణ. కొంతమంది ఫ్యామిలీస్ ఏం చేస్తారంటే వసంతర్పణ పెట్టుకుంటారు, మామిడి తోటలో పెట్టుకుంటారు. పెట్టుకొని అతను పిలుస్తారు, మాకు భోజనాలు వండి పెట్టు, మీ ఇన్ని ఫ్యామిలీస్ వస్తున్నాము అని చెప్తారు. చెప్తే ఇతను వచ్చి రకరకాల వంటలు, వంకాయలు, ఆక్కాయలు, చింతకూర, పప్పు మొత్తం ఇవన్నీ తెస్తాడనమాట. తెచ్చి రకరకాల వంటలు వడ్డిస్తూ ఉంటాడు. ఇదిగోండి, రకరకాల వంటల్ని ఊరిస్తూ ఉంటాడు. వంకాయ, మెంతికూర, అరటికాయ, నిమ్మకాయ పిండిన కూర, వాక్కాయ, కొబ్బరి పచ్చడి, పొట్లకాయ, పెరుగు పచ్చడి, అల్లం ధనియాల చారు, మొత్తం ఇవన్నీ చెప్తూ ఉంటాడు. పెసరపప్పు, చుక్క కూర, ఇవన్నీ కూరలన్నీ నేను చేస్తాను అన్ని వర్ణించి చక్కగా వాళ్ళందరినీ నోరు ఊరిస్తూ ఉంటాడు. వడ్డిస్తాడు, మొత్తం వండేసి అన్నీ వడ్డిస్తాడనమాట. వడ్డించి లాస్ట్కి తనకు ఉండదు, అసలు ఉండకపోయినా సరే ఆ వంటలు వండిన వాళ్ళకి కూడా వడ్డించి లాస్ట్లో ఆ మిగిలిన తక్కువ వాటినే తృప్తిగా తింటాడనమాట. అంటే మిగతా జనానికి తృప్తిని కలిగించి తను తృప్తి చెందుతాడు పూర్ణయ్య. ఓకే, ఇది ఈ పాఠం యొక్క సారాంశం. నేను ఒక 2 minutesలో, ఒక 1 minuteలో చెప్పాను, కానీ లెసన్ మాత్రం 2 pages ఉంది చూడండి. పూర్తిగా 2 pages ఉంది. లాస్ట్లో తింటున్నాడు చూడండి పూర్ణయ్య. ఓకే, రచయిత చూడండి. రచయిత మనకి సత్యం శంకరమంచి. ఇతని రచనలు ఏంటంటే నవలలు రాశాడు. అమరావతి కథలు, కార్తీక దీపాలు, రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారి కలువ పూలు, కథా సంపుటాలు, ఇవన్నీ కూడా ఇతని నవలలు. నెక్స్ట్ మనకి నాటకం వేశాడు, ఒక నాటకం, ఒకే ఒకటి, అది అరహర మహాదేవ. ఇతనికి రాష్ట్ర సాహిత్య అకాడమీ కూడా వచ్చింది. దేనికి అంటే అమరావతి కథలు రచన నవలకే ఇతనికి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చిందనమాట. ఈ ప్రస్తుత లెసన్ మనం చదివిన లెసన్ వచ్చేసి తృప్తి లెసను, అమరావతి కథల్లోనిది. చాలా చాలా ఇంపార్టెంట్, అమరావతి కథల్లోనిది ఈ లెసన్. రాష్ట్ర సాహిత్య అకాడమీ వచ్చింది కూడా అమరావతి కథలే. మన ప్రస్తుత లెసన్ కూడా అమరావతి కథల్లోనిదే. ఈజీ కదా. ఇతనిది మనకి గుంటూరు జిల్లా అనమాట. గుంటూరు జిల్లా అమరావతి కాబట్టి అమరావతి పేరుతో ఇతను రాశాడు. ఓకే, సత్యం శంకరమంచి. దీనికి క్లూ ద్వారా మనకి ఈ రచనలు గుర్తుపెట్టుకోవచ్చు. అలా అయితేనే నాకు గుర్తుంటాయి, మీకు కూడా ఈజీగా ఉంటుంది. చూడండి, సీత ఆఖరి ప్రేమలేఖని ఈ శంకర్కి రాసింది. రాస్తే లేఖను చూసి ఎడారిలో చూసి ఎడారిలో కలువపూలు అనుకొని చీకటి దారిలో ఒత్తి వేసి దీపం వెలిగించి అరహర మహాదేవ శంభో శంకర అంటూ నడుచుకు వెళ్ళాడు. ఇదంతా క్లూ అండి. ఈ క్లూలోనే మొత్తం ఈ నవలలు ఉంటాయి, ఇతని పేరు ఉంటుంది శంకర్. చూడండి,
రచయిత పేరు కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే ఇవన్నీ ఎవరు రాశారో మనకు తెలియాలి కదా. రచయిత పేరు, ఇవి నవలలు కూడా ఒకే క్లూలో కవర్ అయ్యేలా ఉంటే మాత్రమే మనకి ఎగ్జామ్లో గుర్తొస్తుంది. శంకర్ అనగానే హరహర మహాదేవ శంభో శంకర్ అని గుర్తు రావాలి. ఎలా నడుచుకు వెళ్ళాడు అంటే సీత యొక్క ఆఖరి ప్రేమలేఖను చూసుకొని ఎడారిలో కలుపులు పూచాయి నాకు అనుకొని చీకటి దారిలోనే రాత్రికి రాత్రే ఒత్తివేసి దీపం వెలిగించుకుని, అంటే కార్తీక దీపం వెలిగించుకుని హరహర మహాదేవ అంటూ నడుచుకు వెళ్ళాడు అనుకుంటే మనకి ఒత్తి అంటే అమరావతి. ఇక్కడ చూడండి సీత అంటే చూడండి సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ అంటే ఇదిగో ఆఖరి ప్రేమలేఖ ఉంది. నెక్స్ట్ మనకి ఎడారి అనగానే ఎడారిలో కలుపులు, నెక్స్ట్ చీకటి దారి అంటే ఇక్కడ చూడండి లెసన్ ఉంది కదా రేపటి దారి. వత్తి వేసి అంటే వత్తి అనగానే వతి అమరావతి కథలు. దీపం వెలిగించి లేదంటే అమరావతి వెళ్ళాడు అనుకున్నా కూడా, నడుచుకుంటూ అమరావతి వెళ్ళాడు అనుకున్నా కూడా మీకు బాగా గుర్తుంటుంది. దీపం వెలిగించి అంటే ఇక్కడ కార్తీక దీపం. నెక్స్ట్ హరహర మహాదేవ అంటూ అంటే ఇతను వేసిన నాటకం హరహర మహాదేవ నాటకం. ఓకే, ఇవన్నీ రచనలు కూడా ఒకే క్లూలో మనకి కవర్ అవుతాయి. ఓకే, ఒకే ఒక పేజీ రాశాను నేను. ఈ పేజీ మొత్తం నేను చూడండి 5 minutes వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ లెసన్ ఎప్పటికీ మర్చిపోరు. ఈ క్లూ మాత్రం రాసుకొని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదిగోండి ఇది లెసన్. నెక్స్ట్ మనకి చిన్న లెసన్ ఇచ్చాడు. ప్రతి లెసన్కి మనకి ఇందులో అసలు గ్రామర్ ఏమీ లేదు, ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు ఉన్నాయి. చూడండి ద్విత్వాక్షరాలు మీకు తెలుసు కదా, ఇవన్నీ ఇదిగోండి. అంటే ఒక అక్షరం కింద అదే అక్షరం యొక్క ఒత్తు, కుక్క చుక్క లాంటివి. చెత్త తా కింద తా ఒత్తు, కా కింద కా ఒత్తు, పా కింద పా ఒత్తు. అంటే ఏ అక్షరం కింద అదే ఒత్తు ఉంటే ద్విత్వాక్షరం అంటాము. నెక్స్ట్ సంయుక్తాక్షరాలు ఇచ్చాడు. ఒక అక్షరం కింద వేరొక అక్షరం యొక్క ఒత్తు వస్తుంది. పుణ్యము, చంద్రుడు దా కింద రా ఒత్తు, రా కింద తా ఒత్తు, అలాగా వేరే అక్షరం యొక్క ఒత్తు వస్తే సంయుక్తాక్షరం అంటాం. ఈ రెండే ఇచ్చాడు మనకి ఈ లెసన్లో. నెక్స్ట్ వచ్చేసి దానికి అనుబంధంగా చిన్న లెసన్ ఏంటంటే కుచేలోపాఖ్యానం. అంటే కృష్ణుడు కుచేలుడు ఫ్రెండ్స్ కదా, వీళ్ళిద్దరూ చిన్నప్పుడు ఫ్రెండ్స్. అయితే ఇతను చాలా పేదవాడు అయిపోయేసరికి వాళ్ళ భార్య కుచేలుడి యొక్క భార్య ఇంటి దగ్గర ఏమంటుందంటే ఇదిగోండి ఇక్కడ ఆ భార్య ఏమంటుందంటే అతని సాయం అడగొచ్చు కదా, నీ ఫ్రెండ్ చాలా ఇప్పుడు మంచిగా ఉన్నాడు కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి సాయం అడగొచ్చు కదా అంటే ఆ సలహా మేరకు ఇతను ఇంకా చేసేదేమీ లేక కుచేలుడు బ్రాహ్మణుడు వెళ్ళి శ్రీకృష్ణుని కలుస్తాడనమాట. తినడానికి ఏమీ లేవు వాళ్ళ ఇంట్లో, అటుకులు మాత్రం మూట కట్టుకుని కృష్ణుడికి ఆప్యాయతతో తెస్తే కృష్ణుడు ఎంతో ఇష్టంగా వాటిని తింటాడు. తిని ఇతనికి కాళ్ళు కడిగి సపర్యలన్నీ చేస్తాడు. రుక్మిణీదేవి కూడా చూడండి విసురుతుంది. సపర్యలన్నీ చేసి ఇతనికి భోగభాగ్యాలు ఇస్తాడనమాట. ఇతను తెలియకుండానే ఇంటికి వెళ్ళేసరికి అతని ఇల్లు పూరిల్లు లేకుండా భవనం ఉంటుందన్నమాట. అష్ట ఐశ్వర్యాలు నిలుస్తాయి. అప్పుడు నా ఫ్రెండ్ ఎంత మంచివాడని అనుకుంటాడు. అంటే ఇక్కడ మిత్ర ప్రేమకు ఉదాహరణ అనమాట. మిత్ర ప్రేమకు దృష్టాంతం అంటే ఉదాహరణ. కుచేలోపాఖ్యానం అనేది మిత్ర ప్రేమకు ఉదాహరణగా నిలిచిన కథ. ఓకే, ఇక్కడితో మనకి తృప్తి లెసన్ కంప్లీట్ అయిపోయింది. మనకి నెక్స్ట్ లెసన్తో మరొక వీడియోలో కలుసుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.